హాయ్ అండి. హలో. 21st మే ఈవినింగ్ అనమాట. వైజాగ్లో ఇనార్బిట్ మాల్ కొత్తగా పెట్టాడంటే చూడ్డానికి వెళ్తున్నాము. ఇదైతే అక్కయ్యపాలెంలో పెట్టాడు. ఒకసారి కొత్తది కదా, ఎలా ఉందో చూద్దామని వెళ్ళామన్నమాట. సరదాగా నేను, అన్నయ్య కూతురు, చిన్నోడు ఇంకా అక్క వెళ్ళాము. చాలా స్పేషియస్గా ఉందండి. కానీ జస్ట్ 2 ఫ్లోర్సే కానీ చాలా స్పేషియస్గా అనిపించింది. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నాయి. ఇంకా స్టోర్స్ అవి కూడా ఇంకా రావాల్సి ఉంది. ఎక్కువైతే మనకి స్కిన్ కేర్, అలాగే ఈ కాస్మెటిక్స్, బట్టలే ఉన్నాయి. కింద అయితే ఫస్ట్ వెళ్ళగానే ఐస్ క్రీము కనబడితే వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. చాక్లెట్ ఫ్లేవర్లోనే ఏవో 2 రకాలు, ఆ పేర్లు అయితే నాకు గుర్తులేదు. ఇంకా అక్కేమో బబుల్ గమ్ ఫ్లేవర్, నేనేమో వెనీలా తీసుకున్నాను. ఐస్ క్రీమ్ ఒక్కటే తీసుకొని ఇంకా తింటూ తిరుగుతున్నాం అనమాట. ఇదైతే యూనోదండి. ఇది 22nd 23rd ఏవో టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రైజ్ మనీ కూడా ఏదో అనౌన్స్ చేశారు. అయ్యో రేపు వచ్చి ఉంటే బాగుండేది అని అనుకున్నాము. ఇంకా ఎలా తిరుగుతున్నాం అనమాట, జస్ట్ అన్నీ చూసుకుంటూను. ఆ మధ్యలో పైన చూసారా గ్రీన్ కలర్ ఆ లీవ్స్తో లతల్లాగా లైట్లు అవి, అదైతే బాగుంది. సెంటర్లోకి మధ్యలోకి బాగా పెట్టాడు. ఇంకా అన్నీ చుట్టూ తిరుగుతూ చూస్తున్నాము. మనకేంటంటే ఎక్కువ బట్టల షాపు, ఈ కాస్మెటిక్స్, స్కిన్ కేరే ఉన్నాయి. సో అలాగా ఒక దాంట్లోకి వెళ్ళి మా సిరితల్లికి ఏవో టీషర్ట్స్ తీసుకుంటానంటే అక్కను తను వెళ్ళారు. నేను కూడా కొంచెం లోపల చూసేసి ఇంకా బయట వచ్చి కూర్చున్నాను, నాకు కాళ్ళు ఆగుతున్నాయని. సో బయట కూర్చుని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవంతా చుట్టూ తిరుగుతూ ఉన్నాము. గేమ్స్ కూడా ఉన్నాయండి, పిల్లల్ని ఆడించడానికి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇంకా మా చిన్నవాడైతే ఇంకా గేమ్స్ వైపు చూపించి అమ్మ అమ్మ అంటున్నాడు. సో ఈ మధ్య మొన్నే వెళ్ళాము హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్కి. సో ఇంక ఇప్పుడేం వద్దులే అమ్మ అనేసి ఇంకా బయలుదేరిపోయాం త్వరగానే. ఇదంతా కూడా ఒకవైపు అయితే ఉందండి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఇంకా చాలా స్టోర్స్ రావాల్సి ఉంది. వర్క్లు అయితే అవుతున్నాయి. ఇదైతే మనకి ఫుల్ ఒక సైడ్ కాస్మెటిక్స్, ఒక సైడ్ అంతా స్కిన్ కేర్ ఇవన్నమాట. ఇవంతా కూడా మనకి చుట్టూ ఉన్నాయి. ఇంకా గర్ల్స్వి బట్టలు అయితే నాకైతే చాలా చాలా నచ్చాయి, చిన్నపిల్లలవి. సో అంత చిన్నపిల్లలు ఎవరు లేరు కొనడానికి. ఇంకా లాస్ట్లో అయితే ఇలా బుక్ షాప్లోకి వచ్చామన్నమాట. అన్నీ ఇక్కడ క్యాండిల్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇవే ఉన్నాయి. ఇంకా టాయ్స్ కూడా ఉన్నాయి. మా చిన్నోడైతే ఇంకా టాయ్స్ దగ్గరే ఉండిపోయాడు, నేను ఏదో తీసుకుంటానేమో అని. సో మనకి ఇవంతా మళ్ళీ లగేజ్ అయిపోతుంది కదా వెళ్ళేటప్పటికి. సో ఇంకేమీ తీసుకోలేదు. ఇదైతే మౌనా, మనకి కార్టూన్ మూవీ ఉంటుంది కదా, ఈ టాయ్ అయితే చాలా బాగుంది. అది 1500 అంట. అది అమ్మో 1500 అని అనుకున్నాము. సో ఎంత మొత్తం అంతా ఇది. బయట అయితే ఈ చెట్టు చూడండి, ఇంత పెద్దది కట్టినా చెట్టుని మాత్రం తీయలేదు. అదైతే నాకు చాలా చాలా నచ్చింది మొత్తంగా.